తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన డిఎంకే ప్రస్తుతం కాస్త మెత్తబడినట్టు కనిపిస్తోంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన బిల్లును అధ్యయనం చేసి తమిళనాడు ప్రయోజనాలను కాపాడేందుకు అంశాల ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ ప్రకటించింది. డిఎంకే అధికార ప్రతినిధి ఆర్ఎస్ భారతి శుక్రవారం ఒక ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ బిల్లు పరిధి లక్ష్యాలు స్పష్టమయ్యాక వాటిని విశ్లేషించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయిపోయాయి. ఇప్పుడు ఈక్వేషన్ వెరీ క్లియర్. ఆల్రెడీ టీఎంసీని సగం ఆల్మోస్ట్ 80% జిల్చి 20 మందిని లాగేసారు. ఉద్ధవ్ ఠాక్రే శివసేనని లాగేసారు. ఎన్సీపీలో ఇట్లా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి ఆనాడు వ్యతిరేకంగా అంటే మొన్న రీసెంట్గా వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళందరినీ లైన్లకు తీసుకున్నారు. కొంత బలం పెరిగింది. ఇప్పుడు చేయాల్సిన పని ఏంది? ఎవరైతే ఇండియా కూటమికి అనుకూలంగా ఎన్డీఏ కూటమికి తెచ్చే బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు ఉన్నారో డిఎంకే లాంటి పార్టీలు, వాళ్ళని సభలో లేకుండా చేసినా అయిపోతుంది. అనుకూలంగా ఓటేయకపోయినా సభలో లేకుండా చేసినా పని అయిపోతుంది. సో అట్లా కేంద్రం అన్ని రకాలుగా మోదీ అండ్ షా ఈ ప్రయత్నం చేస్తున్నారు. మరోసారి మహిళా బిల్లు, దాంతోపాటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కూడా రాజ్నాథ్ సింగ్ నివాసంలో కీలక మంత్రులంతా భేటీ అయ్యారు. ఇది 100% ఇక చేసేదాకా వీళ్ళు ఊరుకోరు. ఆల్రెడీ చట్టం అయింది, కానీ ఇది పెట్టిన ఒక క్లాజ్ ఏంటంటే, ఒక కండిషన్ ఏంటంటే, నియోజకవర్గాల పెంపు చేసిన తర్వాత నియోజకవర్గాల పెంపు ఆధారంగా ఈ బిల్లును ఇంప్లిమెంట్ చేయాలన్నది నిబంధన. సో కాబట్టి ఇప్పుడు నియోజకవర్గాల పెంపు చేసి మళ్ళీ దాంతోపాటు సవరణ చేస్తారనమాట. ఇది మొన్న వీగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ సమావేశాల్లో మళ్ళీ పెడుతున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్కి సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర రాష్ట్ర మంత్రుల మీద నేరారోపణలపైన చర్యలకు సంబంధించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రస్తుత సమావేశాల్లో ప్రవేశపెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం అట. మరోవైపు వందే మాతరం గేయాన్ని పూర్తిగా ఆలపించడాన్ని తప్పనిసరి చేసే బిల్లును తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇట్లా పలు కీలక అంశాల మీద క్యాబినెట్ కొంతమంది మంత్రులు నిన్న కీలక మంత్రులు భేటీ అయ్యారట.